గౌరవ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు ఉన్నారు. నాకు గౌరవ ప్రతిపక్ష నాయకులు వారు సభ్యుల తరఫున ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. భూభారతి చట్టం అమల్లోకి రాకముందే పత్రికా ప్రకటన వచ్చిందనే దాని మీద వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కాబట్టి దీని మీద శాసనసభ కానీ శాసన మండలి కానీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. దీని విషయం ఒకటి. రెండు, చాలా సందర్భాల్లో ప్రోటోకాల్ వయలేషన్స్లో ఎన్నో సందర్భాల్లో మనం చర్చిస్తున్నాం. మీరు కూడా దాన్ని మన మీటింగ్లలో స్పీకర్ గారు, నేను, మీరు, తర్వాత శాసనసభ సమావేశాలు జరిగే సందర్భంలో చాలా విషయాలు మనం చర్చిస్తున్నాం, అధికారులను ఆదేశిస్తున్నాం. కానీ అమల్లో చాలా తీవ్రమైనటువంటి అలసత్వం వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడ ఏది జరిగినా ఖచ్చితంగా గౌరవ శాసన మండలి సభ్యులను ఖచ్చితంగా పిలవాల్సిందే. అది మన చట్టాల్లో ఉంది, మన ప్రోటోకాల్ సిస్టంలో ఉంది. ప్రభుత్వం దాన్ని గతంలో అమలు చేసింది, ఇప్పుడు కూడా అమలు చేయాల్సిందే. కాబట్టి దాని మీద ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని అధికారులకు మీరు సరైనటువంటి డైరెక్షన్ ఇవ్వాలనేటువంటిది చైర్గా ఈ సభ సభ్యుల యొక్క హక్కులు కాపాడే బాధ్యతగా నా మీద ఉంది. కాబట్టి అది మీకు తెలియజేస్తా ఉన్నాను. మూడు, గతంలో ఏసీడీపీ నిధులు 23, 24 సంబంధించినవి కొంత ఖర్చు పెట్టినారు, కొంత ఖర్చు పెట్టలేదు. దానికి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ మంత్రులకు బాధ్యతలపై చెప్పినారు. వాళ్ళు కేవలం ఎస్డిపి దాని మీదనే సంతకాలు పెడుతున్నారు. కానీ సిడిపికి సంబంధించిన బ్యాలెన్స్ వర్క్స్ కానీ బ్యాలెన్స్ డబ్బులు కానీ ఇప్పుడు ఈ 24, 25 దాంట్లో మీరు పెట్టినారు, 23, 24 పెట్టినారు కానీ ఇవ్వలేదు ఎవరికి. కానీ గతంలో ఇచ్చినది ఇది శాసన మండలి ఆన్గోయింగ్ సభ. ఇది దీనికి ఖచ్చితంగా కంటిన్యూషన్ ఉంటుంది. కాబట్టి ఏ గౌరవ సభ్యులకైతే 23, 24లో డబ్బులు ఇచ్చున్నారు, ఖర్చు పెట్టిన దాన్ని పోను మిగతా వాటిని కూడా పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాని మీద వెంటనే ఆదేశాలు ఇచ్చి ఇన్ఛార్జ్ మంత్రులకు మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి దాని మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా ఈ అధ్యక్ష స్థానం నుంచి ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను. నౌ స్పెషల్ మెన్షన్స్ ఎన్ నవీన్ కుమార్ రెడ్డి షార్ట్గా మాట్లాడారు.